గుప్త నిధుల కోసం ఏకంగా గుడిగోపురానికే కన్నం పెట్టిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ముత్తారం గ్రామ శివారులో 250 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు డ్రిల్లర్లతో కన్నం వేసి తవ్వకాలు జరిపించారు. అయితే గుడిగోపురానికి కన్నం వేసి లోపలికి పొడవైన నిచ్చెనలు వేసుకొని గుడిగోపురంలోని అడుగు భాగం సైతం తవ్విన ఆనవాళ్లు ఉన్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. అయితే ఆలయ గోపురానికి ఉన్న విగ్రహాలను, గోడలను, ఆలయ గోపురాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. అత్యంత రమణీయంగా ఉన్న ఈ ఆలయ గోపురాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు తవ్వకాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మా గుడికాడ పని చేస్తా 6కి వచ్చి 6కి పోతా. నేను పొద్దున 6కి వచ్చేటలకు ఆ గుడి శిఖినాన్ని పొక్క పొడిచిర్రు. ఆ గుడి కూడా పొక్క చేసి లోపలికి వేయరు. ఆ గుడి శిఖినాన్ని పడగొట్టిర్రు. ఆ గడపతోటి పడగొట్టిర్రు. ఇక నిచ్చెన కూడా లోపల పెట్టి విడిచిపెట్టిపోయారు. మళ్ళీ సీసాలు కూడా ఉన్నాయి, బాటాలు. ఇక నేను పొద్దున వచ్చేటలకు అది జరిగింది. దానికి పోయి సెక్రటరీకి